అండ్ మూవీ ఫీల్డ్‌లో ఉన్నావు, సీరియల్స్ చేస్తున్నావు. ఎక్కడైనా ఏమన్నా దెబ్బలు తగిలాయా? లేదు అండి. అస్సలు లేదు. అంటే వన్స్ మూవీ ఫీల్డ్ అనేసరికి రకరకాల అపోహలుంటాయి. అది నిజం కాదు అని చెప్పి చాలా మందికి ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి తెలుసు. హ్మ్. కాకపోతే బయట ప్రపంచానికి ఆ విషయం తెలీదు. మూవీ ఫీల్డ్ అనేసరికి కాస్టింగ్ కౌచ్ అని గాని, లేకపోతే ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు. అలా నీకెప్పుడైనా ఏమన్నా సందర్భాలు ఎదురుపడ్డాయా? ఒక థింగ్ ఏంటంటే నేను గూడా చాలా విన్నాను. నేను కూడా చూసాను. హ్మ్. మనం ఉండడం ఏదైనా కూడా ఒక కాస్టింగ్ కౌచ్ గాని, ఒక ఇండస్ట్రీ వాళ్ళు గాని, ఒక డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కానీ ఏదైనా సరే మనం చేసే బిహేవియర్‌ని బట్టి అవతల నుంచి రెస్పాండ్ ఉంటది. ఓకే. మనం చేసే బిహేవియర్‌ని బట్టి అవతల వాళ్ళు రెస్పాండ్ అవ్వడం కానీ, మాట్లాడే విధానం గానీ ఏదైనా కూడా అక్కడే ఉంటది. మనం జే అందరూ ఏదేదో దానికోసము, దీనికోసము అని ఏదేదో మాట్లాడుకొని అమ్మాయిలని నేను చూసా. అందుకే నాకు బేసికల్లీ నచ్చరు. చేసే విధానం చెయ్యండి. మనం ఒక అమ్మాయిలం చేసే విధానం చేస్తే డెఫినెట్‌గా కష్టపడితే ఎందుకు రీచ్ రాదండి. ఇప్పుడు రాకపోయినా 1 ఇయర్ తర్వాత రాలేదు. యెస్. యెస్. నాకు 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడొచ్చిందండి మరి. హ్మ్. 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడొచ్చింది. 4 ఇయర్స్ పట్టింది నీకు. 4 ఇయర్స్ పట్టింది. అంత ఈజీ కాదు. అంటే చాలామందేంటంటే ఓవర్‌నైట్ స్టార్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళు రిగ్రెట్స్ అన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజం అది కాదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒక మనిషి రికగ్నైజ్ అవ్వాలి. రికగ్నైజ్ అవ్వాలి అంటే నేను ఇప్పుడు అయ్యాను. 4 ఇయర్స్ తర్వాత. 4 ఇయర్స్ అంటే ఇంకా నీకు చాలా తక్కువ టైమ్. చాలా తక్కువ టైం, చాలా లక్కీ టైం అని గూడా అనుకోవచ్చు. కొంతమందికి 10 ఏళ్ళైనా గానీ పాపం అక్కడే ఉన్నారు. ఎన్నో మూవీస్ చేస్తారు. వీళ్ళు ఏ మూవీ చేశారు అంటే గుర్తురాదు. అంత అలా ఉంటది కొంతమంది పరిస్థితి. సో, అదొక మనం ఏదైనా కూడా, ఎక్కడైనా కూడా, ఏ ఫీల్డ్ అయినా కూడా మనం చేసే బిహేవియర్ దగ్గర నుంచి కానీ, మన ఫేస్ మనం మాట్లాడే అప్పుడు ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా మనం వాళ్ళకి విధానం తెలుస్తది. ఒక మనిషి మన ముందు మాట్లాడుతున్నారు అంటే, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. అర్థమైపోతది. వాళ్ళు నటిస్తూ మాట్లాడుతున్నారా? లేకపోతే ఏదో దేని గురించో మాట్లాడుతున్నారా? అన్నది అర్థమైపోతది. అర్థమైపోయినప్పుడు మనకే అర్థమైపోతది. అందుకే మనం చూసి బిహేవ్ చేయడం దాంట్లో ఆ కష్ట సుఖాలుంటాయి అంతే. నువ్వు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు నాకు అని నమ్మిన వాళ్ళు ఇండస్ట్రీకి నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను కించపరిచేలా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఏం లేదు. ఓకే. అంతా నార్మల్. నేనెందుకంటే అందరి దగ్గర ఒకటేలాగా మాట్లాడతా. అది వాళ్ళు మంచనుకున్నా, చెడనుకున్నా గూడా ఉన్న ఫ్యాక్ట్ అది. ఎంత మందితో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా తక్కువే మాట్లాడతావు అంతేనా? తక్కువే మాట్లాడతా. ఓకే. అక్కడి వరకే మాట్లాడతాను. నా దగ్గర ఉన్నంత వరకే మాట్లాడతాను. మళ్ళీ వాళ్ళ నేమ్స్ అంత గుర్తుండదు. స్ట్రైక్ అవ్వదు నాకు సడెన్‌గా. ప్రత్యేకంగా వాళ్ళకి కాల్స్ చేసి మాట్లాడడం ఏమీ ఇంపాసిబుల్ అది. ఓకే. అన్ని చాలా మంది వాళ్ళు కాల్ చేసినప్పుడు నంబర్స్ చెప్పండి అని మాట్లాడేస్తా. అంతేలే మేమెందుకు గుర్తుంటాం మీకు అంటే, గుర్తుంటారు అంటే ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ ఉన్నారబ్బా! ఇప్పుడు పొద్దున్న లేచి నువ్వు బాగున్నావా? నువ్వు బాగున్నావా? అంటే నా లైఫ్ ఏమవ్వాలి? తర్వాత నేను కూడా బాగుండాలి గదా! అందుకని నా లైఫ్ కూడా నేను చూసుకుంటున్నా. అంతే ఇక్కడ ఏమి ఉండదు. సో, ఒక క్లారిటీతో ముందుకెళ్తున్నావు నువ్వు. ఒక క్లారిటీ అయితే నాకు చాలా ఉంది. ఇంపార్టెంట్ కూడా లైఫ్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంత ఈ ఏజ్‌లోనే నీకు క్లారిటీ అంటే ఎవరైనా చెప్తే వచ్చిందా? నీకై నువ్వు తెలుసుకున్నదా? నాకు ఎవరిదో చూసి కాపీ చేసే అంత నాకు లేదులే కానీ, ఎగ్జామ్‌లో కాపీ చేయగలను గానీ, లైఫ్‌లలో కాపీ చేయలేనుగా. యాహ్! కాపీ పేస్టులు రాదు కదా లైఫ్‌లలో. సో, మా డ్యాడీ చనిపోయిన తర్వాత సింగిల్‌గా చేయడం ఏదన్నా చెయ్యాలా అన్నది మాత్రం ఉంది. సో, అలా కాస్త ఇలా అయింది. ఫ్యామిలీ సపోర్ట్ ఉండేదేరా? లైక్ నాన్న తర్వాత అమ్మకి నాన్న తరపు వాళ్ళతో కానీ, లేకపోతే అట్లా ఫ్యామిలీ సపోర్ట్ ఉండేదా? ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఆహ్, ఒకటేంటంటే ఇప్పుడు కానీ, ఎప్పుడు గానీ మనం ఏదైనా ఒక స్టేజ్‌లో ఉంటేనే మన దగ్గర వస్తారు. హ్మ్. లేదు అంటే ఎవరు రారు. హ్మ్. ఎవరన్నా వస్తారు అనంటే ఒక మదర్ అయినా ఉండాలి, ఫాదర్ అయినా అయ్యుండాలి. బ్రదర్, సిస్టర్ అంటే అది చాలా రేర్‌లో ఉంటది. ఒక మదరే ఉంటది ఎక్కువ. అమ్మాయికి గాని, అబ్బాయికి గాని. మా మదర్ అని నేను చెప్తా. దేంట్లో కానీ ఫస్ట్ వద్దు అంటది కానీ, తర్వాత సరే నీ ఇష్టం. సరే నీ ఇష్టం. సరే నీ ఇష్టం అంతే. ఇప్పుడు మరి రికగ్నైజ్ చేస్తున్నారా రిలేటివ్స్ కానీ ఎవరైనా? ఓహ్! అసలు అది ఏమంటారు? ఆ ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నా సీరియస్‌లీ. హ్మ్. అంత ప్రేమ చూపిస్తున్నారా? నేను మా ఊరు ఎక్కువ ఎళ్ళను. ఎప్పుడో రేర్. వెళ్తే మాత్రం అసలు పెద్దవాళ్ళందరూ నిల్చొని నన్ను కూర్చోబెడుతున్నారు.
అబ్బా! ఇంకా ఇంకా చూడండి. మా తాతయ్య ఎప్పుడు నన్ను మా అమ్మమ్మ, మా తాతయ్య హ్మ్. వాళ్ళు లేచి నిల్చొని నన్ను కూర్చోబెడుతున్నారు ఎక్కడైనా. హ్మ్. అంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. బా చేస్తున్నావు. ఓకే. కష్టపడు. ఇదంతా ప్రేమేగా? చెప్పలేమండి. నేనైతే అది చెప్పలేను. ఇప్పటి వరకు అమ్మ, తాతయ్య అయితే ఆబ్వియస్‌గా ప్రేమే ఉంటుంది. వాళ్ళకుంటది ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళు నన్ను చూసుకున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళే చూసుకున్నారు. కొట్టినా, తిట్టినా నాకు ఎక్కువ ఎవరైనా నన్ను తిడితే నాకు చాలా ఇష్టం. ఓహ్! మన వాళ్ళు అన్న ఫీలింగొస్తుందా? అట్లా కాదు. అస్సలు కాదు. మన వాళ్ళన్న ఫీలింగ్ కాదు కానీ, నాకది బ్లెస్సింగ్స్ అని తీసుకుంటా నేను. ఓకే. ఎవరైనా తిడితే నువ్వు బ్లెస్సింగ్స్‌లా తీసుకుంటాను. ఓకే. నాకు అది ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మా అమ్మమ్మ, మా తాతయ్య పొద్దున్న లేస్తే తిట్టడం, సాయంత్రం అయితే పడుకునేటప్పుడు కూడా తిట్టులతోనే ఎండ్ చేయడం. హ్మ్. అలా బ్లెస్సింగ్ కాస్త ఇలా అయింది. ఓకే. అని నాకు మా తాతయ్య ఎప్పుడు కూడా ఇంటికెళ్ళినా కూడా మా అమ్మమ్మ ఎప్పుడు తిట్టదా అని వెయిట్ చేస్తా ఉంటా నేను. తిడితే హ్యాపీ ఫీల్ అయితా అసలు. సో, అలా తిడితే కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నావన్నమాట. నిజంగా. దాన్ని నువ్వు బ్లెస్సింగ్ లానే తీసుకుంటున్నావా? చాలా బ్లెస్సింగ్ అది నాకు. చాలా బ్లెస్సింగ్ అసలు. ఫోను చేసి మరీ తిట్టించుకోకుండా పడుకోను నేను మా అమ్మమ్మతో. అమ్మనెవరైనా అడుగుతున్నారా? మీ పాప బాగా యాక్ట్ చేస్తుంది అని. చాలా మంది చాలా హ్యాపీ ఉంది. మా ఫాదర్ లేకపోయినా కూడా ఆమె అన్ని ఇయర్స్ మా కోసం ఉంది. నా కూతురు ఏదో ఒకటి చేస్తది అని ఆమెకి ఎప్పుడు నమ్మకం ఉంటది. మా బ్రదర్‌కి అంత కాదు కానీ, హ్మ్. బట్ మా మదర్‌కి ఎప్పుడు నమ్మకం ఉంటే, ఆ నమ్మకం కాస్త ఇప్పుడు వచ్చింది. బయటకెళ్తే ఓకే. ఆ పాపతో చేసిన వీడియోస్ మీ పాపనేనా? ఓకే. ఈ సీరియల్‌లో వచ్చే పాప మీ పాపనేనా? అని అడగడం మాత్రం ఎలా అనిపిస్తుంటుంది అప్పుడు అమ్మకి? చాలా హ్యాపీ ఫీల్ అయితది. మళ్ళీ ఇది చెప్తది, జాగ్రత్తగా చెయ్యి. ఏదైనా చూసి చెయ్యి. చేస్తే. ఏదైనా జాగ్రత్తగా. ఎవరి జోలికెళ్ళకు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్తది. అంతే. అదే అమ్మలు ఎప్పుడైనా గానీ పిల్లల క్షేమమే కదా కోరుకునేది. హ్యాపీ ఫీలింగ్స్ అనేది మన పేరెంట్స్ ఎప్పుడో వచ్చి ఏమంటారు, హ్యాపీగా మన ముందు నవ్వే అంత లేదులే కానీ, వాళ్ళ లోపలైతే ఎప్పుడు పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఏమంటారు, వాళ్ళ పిల్లలు ఏదైతే చేస్తున్నారో అవి మాత్రం మన పేరెంట్స్‌కి ఎప్పుడు హ్యాపీ ఫీలింగ్ లోపలనే ఉంటది. బయట ఎప్పుడు కనిపించదు. హ్యాపీగా వచ్చి అమ్మ నువ్వు ఇది చేసావా? అమ్మ ఇది నువ్వు చేసావా? అన్నది కాదు కానీ, లోపల ఎప్పుడు హ్యాపీ ఫీలింగ్ ఉంటది. సో, ఫైనల్లీ రిలేషన్స్ గురించి మాట్లాడదాం మనం. అసలు రిలేషన్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? రిలేషన్ మీద అంటే రిలేషన్ ఉండాలి. లైఫ్‌లో అన్నీ ఉన్నప్పుడు హ్యాపీ ఫీలింగ్స్ ఉండాలి. ఏదో ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే ఉండాలి కదా! అన్నిట్లో. అంత కష్టపడుతున్నప్పుడు ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీ ఫీలింగ్ ఉండాలి కాబట్టి ఉండాలి. బట్ ఇప్పుడు ఏమైతుందంటే అందరూ మ్యారేజ్ చేసుకోవడము, తర్వాత డివోర్స్ ఎందుకు అవుతున్నాయి వాళ్ళ వాళ్ళ రీజన్స్. బట్ రిలేషన్ అంటే ఆహ్, అన్నిట్లో మనము ఇప్పుడు లైఫ్ మొత్తంలో ఏది తగ్గము. దేంట్లో తగ్గే ఛాన్స్ ఉండదు. బట్ రిలేషన్‌లో అనేది ఒక స్టెప్ తగ్గినంత మాత్రాన అమ్మాయిలకి చెప్తున్నా, తగ్గినంత మాత్రాన మనకు పోయేదేం లేదు. అది తగ్గడం వల్ల రిలేషన్ ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా మన హస్బెండ్‌తో హ్యాపీగా ఎండ్ చేయొచ్చు లైఫ్. హ్మ్. అదొకటైతే నేను చెప్తాను. ఒక స్టెప్ ఎవరైనా ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఇగోకి పోయి ఎక్కువ చేసుకుంటే అది ఎక్కువ అయ్యి డివోర్స్ దాకా వెళ్ళిపోతది. ఇప్పుడు ఎంతమంది డివోర్స్ చూడట్లేదు. అవును. ఎంతమంది అన్నీ చూడట్లేదు. దేంట్లో అయినా అన్నిట్లో మనం తగ్గించుకోము కాబట్టి, దేంట్లో మనం తగ్గే అంత లేదు కాబట్టి, రిలేషన్‌లో అయినా ఒక స్టెప్ దిగితే మన లైఫ్ అతనికి బావుంటది, మనకి బావుంటది, మనకొచ్చే పిల్లలకి గూడా బావుంటదని నా ఒపీనియన్. ఎవరినైనా లవ్ చేసావా? అయ్యో! లేదు. అంటే రిలేషన్ గురించి ఇంత క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ చెప్తుంటే. ఎందుకు చెప్తున్నా అంటే చిన్నప్పటి నుంచి మా ఫాదరు, మా మదర్‌ది రియల్ లైఫ్‌లో చూసి ఉన్న కొన్ని ఎక్స్‌పీరియన్స్ ఉంది మా ఫ్యామిలీ తరపు నుంచి గానీ, బయట నుంచి గానీ, చూసేదాని నుంచి కాదు. అంత ఉంది కాబట్టి ఇప్పుడు మా మదర్‌కి అన్నీ అయిపోయి ఫాదర్ లేరు. చాలా బాధ నాకైతే ఎప్పుడు బాధ ఉంటది. బట్ పోయిన వాళ్ళని మనం తీసుకురాలేము కాబట్టి, సో, నార్మల్ నా ఎక్స్‌పీరియన్స్ నాకు పెళ్ళైన ఈవెన్ నేను పెళ్లి చేసుకున్నా గూడా, అతనితో ఎలా ఉండాలి అన్నది మనం ముందు నేర్చుకుంటే పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉండాలి. తగ్గగలము అన్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. మనం తగ్గలేము, ఈగోస్‌కి పోతాము అన్నప్పుడు మాత్రం దయచేసి ఎవరు పెళ్లి చేసుకోవద్దని చెప్తా నేను.
జీవితంలో ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఏదైనా ఎదురైందా? లైక్ అంటే ఈ రిలేషన్స్ వైస్‌గా కానివ్వు, నీకేదైనా ఒక ఇలాంటి లైఫ్ ఎందుకు అని అనిపించిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఏదైనా ఒక్క ఇన్సిడెంట్. ఏది అన్నా ఒక ఇన్సిడెంట్ అంటే ఏం లేదు. నాకు తెలిసి ఏం లేదు. బట్ చూస్తూ ఉంటా నేను. ఫ్యామిలీస్‌లో గానీ, లేకపోతే బయట ఫ్యామిలీస్‌లలో గానీ, లేకపోతే నా ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్లి చేసుకొని ఎలా ఉన్నారో కూడా అదొక ఎక్స్‌పీరియన్స్ లాగా తీసుకుంటా నేను. నేను మా ఫ్రెండ్స్‌కి కూడా చెప్తా. "నువ్వు పెళ్లి చేసుకున్నావు, జీవితాంతం ఒకరిని చేసుకున్నావు. హ్యాపీగా వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. పెళ్లి అంటే అది లైఫ్ లాంగ్ మీ మదర్ నీకు లైఫ్ ఎండ్ దాకా ఉంటదో లేదో తెలీదు కానీ, మధ్యలో ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్ తర్వాత వచ్చేవాడే నీ లైఫ్ ఎండ్ వరకు ఉంటాడు కదా! వాళ్ళ కోసం మనం ఒక స్టెప్ తగ్గితే నువ్వు బావుంటావు, మీ ఆయన బావుంటాడు, మీ పిల్లలు కూడా బావుంటారని" చెప్తా. వావ్! చాలా బాగా చెప్పావు. ఏ రిలేషన్‌లో లేకుండా, ఏ లవ్‌లో లేకుండా రిలేషన్ గురించి, అండర్‌స్టాండింగ్ గురించి సూపర్‌గా చెప్పావు. హ్మ్.